తెస్సలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9 నుండి 10 వచనాలు అందరం కలిసి చదువుతున్నాం. బైబిల్ ఉన్న వారందరూ దయచేసి మీ బైబిల్ తీయండి. పేజ్ నెంబర్ 185, క్రొత్త నిబంధనలో పేజ్ నెంబర్ 185, 9-10 వచనాలు అందరం కలిసి చదువుతున్నాం. మీ వద్ద మాకెట్టి ప్రవేశం కలిగిన అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుతున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడను సత్యవంతుడు నాకు దేవుడికి దాసులను దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూసుకును మీరు ఎలాగో దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. దేవుడి వాక్య భాగమును దీవించును. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని కొంత సమయం విందాం. గత వారం కొన్ని విషయాలు మనం చూసాం. దేవుని ఉగ్రత, దేవుని కోపం, దేవుని ఉగ్రత, దేవుని కోపం రాబోతుంది. దాని నుండి మనల్ని తప్పించడానికి ఆ దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారే మనల్ని తప్పించడానికి రాబోతున్నాడు. ఉగ్రత ఎవరి నుండి వస్తుంది? తండ్రి అయిన దేవుడి నుండి ఉగ్రత వస్తుంది మనుషుల మీదకి. ఆ ఉగ్రత నుండి తప్పించడానికి ఎవరు పంపించాడు? ఆయన కుమారుడినే పంపించాడు. కాబట్టి ఆయన కుమారుడు వచ్చి మనందరినీ ఆ ఉగ్రత నుండి తప్పించబోతున్నాడు. ఆ ఉగ్రత నుండి తప్పించడానికి రాబోతున్న ఆ దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు కొరకు ఆ ప్రజలు తెస్సలోనిక సంఘస్థులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనం చూసాం కొన్ని విషయాలు. దేవుడి కోపం ఎందుకు వస్తుందో కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. ఎన్ని విషయాలు చెప్పాను? మొత్తం 8 విషయాలా 9 విషయాలు? మొదటి మాట ఏంటి? సరే, అవన్నీ నేను మాట కొన్ని విషయాలు చెప్తున్నాను చూడండి. మొదటిది, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి నిరాకరించితే దేవుని కోపం మన మీదకి వస్తుంది. ఆయన తన ప్రజలను ఎదిరించడం వలన ఆయన ప్రజలను ఎదిరించడం వలన దేవుని కోపం మన మీదకి వస్తుంది. నిస్సహాయుల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తే ఆయన కోపం మన మీదకి వస్తుంది. దేవుని సంకల్పం కాక సొంత ఆలోచన నెరవేర్చుకుంటే దేవుని కోపం మన మీదకి వస్తుంది. దేవుడు చెప్పిన మార్గాలను గురించి, ఇచ్చినటువంటి బహుమానాలు, ఇచ్చిన ఆశీర్వాదాలను గురించి తృప్తి లేకుండా ఫిర్యాదులు చేస్తూ సనుగుతూ ఉంటే దేవుని కోపం మన మీదకి వస్తుంది. దేవుడు నియమించిన నాయకులను వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన కోపం మన మీదకి వస్తుంది. దేవుని పట్ల విశ్వాసముతో విధేయతతో ముందుకు సాగుటకు నిరాకరిస్తే, దేవుడు చూపించిన దేవుడు నడిపిస్తున్న మార్గంలో విధేయతతో నడవకుండా, విశ్వాసంతో నడవకుండా నేను నడవను అని నిరాకరిస్తే మనపై ఆయన ఉగ్రత మనపైకి వస్తుంది. తర్వాత ఇంకో మాట చెప్పాడు, దేవునికి చేసిన మొక్కుబలను తీర్మానాలను మీరితే, కొంతమంది మొక్కుబడి చేసుకుంటారు, ఇక దాన్ని చెల్లించరు కదా, మొక్కుబడి చేసుకుంటారు, ఇక దాన్ని మర్చిపోతారు. అప్పుడేమవుతుంది? దేవుడి కోపం కూడా మన మీదకే వస్తుంది. ఇప్పటివరకు 8 చూశాను. ఎవరికి అట్లా హెడ్డింగ్ చెప్పారు, ఇక వివరణ చూడాలి. ఆయన పరిశుద్ధత విషయంలో మనం ఎలా ఉండకూడదట? నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని యొక్క పరిశుద్ధతలో చూడండి, ఆ మాట చూద్దారండి. సంఖ్యాకాండం 1:53. ఈరోజు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. మనం మందిరానికి వచ్చినప్పుడు, మనం దేవుని మందిరానికి ఎందుకు రావాలో చాలామందికి తెలియదు. పాపం కష్టాలు తీసివేసుకోవడానికి వస్తారు, బాధలు తీసివేసుకోవడానికి వస్తారు మనిషిలో. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీ కష్టాలకి, మీ బాధలకి కారణం దేవుడైన ఆ యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క
ఇష్టానుసారంగా మనం బ్రతకకుండా ఉండటం వల్లనే మనకు కష్టాలు వస్తాయి. మనం గుర్తుపెట్టుకుంటారా? నాతో పాటు చెప్పండి. నేను యేసుక్రీస్తు ప్రభువారి ఇష్టపూర్వకంగా జీవించడం లేదు, కనుకనే నాకు శ్రమలు వస్తున్నాయి. అంతే, ఇంకో దానికి శ్రమలు రావు. స్థలాలను బట్టి శ్రమలు రావు. దయచేసి గుర్తుపెట్టుకోండి. స్థలాలను బట్టి శ్రమలు రావు. మరలా ఇంకోసారి చెప్తున్నా, దేని బట్టి శ్రమలు రావు? స్థలాన్ని బట్టి. ఒక స్థలంలో ఉంటే మనకి ఈ స్థలాన్ని బట్టి ఈ స్థలం మంచిది కాదు, ఈ చోటు మంచిది కాదు అనడానికి వీల్లేదు. అది అనేది మాట, ఆ మాట అనేది ఎవరు? దేవుణ్ణి ఎరగని వారు. వారు వస్తువులు బట్టి కూడా శ్రమలు వస్తాయంటారు. కొంతమంది చూడండి, కుక్క పిల్లలు ఇంటికి తెచ్చి పెట్టుకున్నారు అనుకోండి, ఆ రోజు ఇంట్లో ఏమైనా జరిగిందంటే చూసి కుక్క పిల్లలు మా ఇంట్లోకి వద్దాం నాయన, ఈ రోజు నుంచి కుక్క పిల్లలు కూడా రాకూడదు మా ఇంట్లో అంటే వాళ్ళకి ఏదన్నా వస్తే ఇంకా అది జరిగిందని అంటే దీనివల్ల జరిగింది అన్న తెలియని అమాయకత్వం. ఒక తెలియని ఏంటి చెప్పండి? అది అమాయకత్వం, గుడ్డితనం, భక్తిహీనత. అది భక్తిహీనత. అది ఆరోగ్యకరమైన భక్తి లేనివాడు అనే మాట కదా. కొంతమంది చూడండి, మనుషులు చచ్చిపోయారనుకో, సుమారుగా ఒక పండగ రోజు చచ్చిపోయారనుకో, ఇక అన్నిటి ఏం చేయడు, వాడు బ్రతికినంతకాలం వాళ్ళ వంశం అంతా ఆ పండగ చేయరు. ఏమంటే ఆ పండగ వల్ల వాడు చచ్చింది, ఆ పండగ ఎందుకు చేయదు? కొంతమంది చూడండి, అంటే మనిషికి ఏమి లేదు చెప్పండి, జీవితం పట్ల అవగాహన లేదు. కాబట్టి వస్తువుని బట్టి నీకు కీడు రాదమ్మా, స్థలాన్ని బట్టి నీకు నష్టం జరగవు తల్లి. అయ్యా జరగవు. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చావు, ఏం నేర్చుకున్నారు మీరు? మనం అది ఏం నేర్చుకుంటున్నాం అంటున్నారు. దేవుడి మందిరానికి వచ్చే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, శ్రమలు పోగొట్టుకోవడానికి, బాధ నుంచి విడుదల పొందడానికి నిజంగా మనం అందరూ ఎదురు చూస్తాం. అయితే దేవుడు కూడా వాటిని పోగొట్టడానికే చూస్తాడు. అయితే దేవుడు వాటిని రాకుండా చేయాలి అని చూస్తున్నాడు. మనం అవి రాకుండా ఉండాలి అనుకుంటున్నాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, రండి ఆ మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి వాక్యం. తల్లి ప్రేమతో దేవుడు నాతో మాట్లాడు. అమ్మ నెమ్మది కలుగుతుంది తల్లి. ఎవరికైనా ప్రభు మాటలు వింటే నెమ్మదిగా బ్రతకవచ్చు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం రండి, మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, దేవుని మాటను ఏం చేయాలా? శ్రద్ధగా విను. నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల, నువ్వు నడుచుకుంటే కనుక నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. సమస్త జనుల కంటే నిన్ను ఏం చేస్తాడు? ఆయన హెచ్చిస్తాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. 15వ వచనం చదవండి. 15వ వచనం చదవండి. నేడు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలకు కట్టడలకు నీవు అనుసరించి నడుచుకొనని ఎడల. చూడండి అక్కడ ఏమంటున్నాడు? నడుచుకొనవలనని. అది మీరు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకోకపోతే, మన మోజంపాడు భాషలో మాట్లాడుతున్నాం. ఎవరికైనా ఇదే మాట, ఎవరికైనా ఇదే వాక్యం దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎవరికైనా సరే, నీ బాధలు ఏదైనా, నీ కష్టాలు ఏదైనా, నీ శ్రమలు ఏదైనా సరే, ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం, ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు బ్రతికితే ఆ దీవెనలన్నీ మన మీదకి వస్తాయి. ఒకవేళ మనం నడుచుకోకపోతే 16వ వచనం, 15వ వచనంలోని చివరి మాట, వినని ఎడల ఈ శాపములన్నీ నీకు జరుగుతుంటాయి. మాట వినకపోతేనే శాపం. ఎవరు చెప్పారు ఇంటి వాళ్ళని? అజ్ఞానాన్ని బయటికి పెట్టండి. కొంతమంది చూడండి బైక్ కొంటారు, బండి కొనుక్కుంటారు.
బండి కొనగానే బండి బైక్ వేసుకొని పోతాడు, గబుక్కున యాక్సిడెంట్ అయ్యి కింద పడతాడు. ఇక వాడు ఆ బండి అమ్మేస్తాడండి. వాడు లక్షలు పెట్టుకుంటాడు, యాక్సిడెంట్ జరిగి కింద పడ్డందుకు వెంటనే ఏం చేస్తాడు, అమ్మో ఈ బండి మనకు కలిసి రాలేదని బండినే అమ్మేస్తాడు. ఏమి అంతకుముందు పడలేదా? సహజం కదా, మనుషులు అన్నాక, శరీరం అన్నాక కింద పడుతుంటా, దెబ్బలు తగులుతుంటాయి, కాళ్ళు తిరుగుతుంటుంది, చేతి తిరుగుతుంది. అవునా కదా? అవును, సహజం. జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ప్రభు మనల్ని ఏదైనా శిక్షించడానికి అనుమతించాడు, ఇదిగో ఎక్కడైనా నువ్వు దేవుని వాక్యాన్ని వినకుండా ఆయన మాట ప్రకారం బ్రతకపోతే ఇలాగా ఏదన్నా శిక్ష దేవుడు మనకి ఇస్తున్నాడేమో తీసుకో, గుర్తుపెట్టుకో. ఆయన శిక్షను మనం ఏం చేయకూడదట, తృణీకరించకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. ఆయన శిక్షను మనం ఏం చేయకూడదు. కాబట్టి మనం మందిరానికి వచ్చాం, దేవుడి దగ్గరికి వచ్చాం. ఏమి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము అంటే ఇదే. మనకు జరిగేది స్థలాన్ని బట్టి, వస్తువును బట్టి, మనుషులను బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి దేన్ని బట్టో మనకి కీడు, నష్టము, శాపం జరగదు. కానీ నష్టాలు జరగవు. కానీ మనము దేవుని మాట ప్రకారం వినకుండా, ఆయన ఆజ్ఞాన అనుసారం మనం బ్రతకుండా నడుచుకున్న వల్లనే మన జీవితంలోనికి ఈ శాపాలన్నీ వచ్చి సంభవిస్తాయి. ఏంటి శాపాలంట? పట్టణంలో నువ్వు శపించబడదు, పొలంలో నీవు శపించబడదు. ఇంకా చదవండి. నీ గంపయు పిండి పీసుకుని తొట్టియు శపించబడదు. నీ గర్భఫలం, నీ భూపంట, నీ ఆవులు, నీ గొర్రెల మేకల మందలు శపించబడదు. నీవు లోపలికి వచ్చినప్పుడు శపించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడదు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత, దేవుని విడిచిపెట్టి చేసిన దుష్కార్యముల చేత చెప్పాలి, చదవాలి. నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబోతున్న కార్యములన్నింటి విషయంలో యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదకి వస్తుంది. ఈ వాక్యం చెబుతా ఉంది. ఈ వాక్యం నేను కూడా చదివినప్పుడు, విన్నప్పుడు నా జీవితంలో మేలు జరగాలి అంటే నేను ఇట్లా బతకాలి అని నేర్చుకున్నాను అన్నమాట. ఇది మనం నేర్చుకోవాల్సింది. మందిరానికి వచ్చింది ఇదే నేర్చుకోవాల్సింది. దేవుడు చెప్తున్నాడమ్మా, దేవుడు చెప్తున్నాడు. ఈరోజు వచ్చి మీరు ఏం నేర్చుకోవాలి? మనం ఏమి నేర్చుకున్నాం ఈరోజు మందిరానికి వచ్చి? మన జీవితంలో జరుగుతున్న శాపానికి పంట, కొంతమంది పొలాలు వేస్తారు, పండదు, నష్టాలు వస్తాయి. దేనికి కారణం ఏంటి? కారణం ఏంటి? మనం చేసి దేవునికి వ్యతిరేకంగా చేసిన దుష్కార్యాలే కారణం, తప్పుడు పనులే కారణం. అవి మార్చుకోవాలి. ఇల్లు మారు, అవి మార్చుకోమాకంటారా? ఏం చేయాలా మరి? ఇల్లు మారండి. ఆడికి పోయిన తర్వాత కొద్దిగా కలిసి వచ్చిందనుకో, అక్కడ పోయిన తర్వాత కొంచెం దేవుడు కృప చూపిస్తూ దేవుడు వాక్యానుసారం అక్కడ బతుకుతున్నాం అనుకో, అమ్మా ఆ ఇంట్లో ఉన్నంత కాలం మాకు కలిసి రాలేదమ్మా, మేము బయటకు వచ్చిన తల్లి అంటే నువ్వే ఆ ఇంటి జనాలని ఆ ఇంట్లో దేవుడు ఉండకుండా ఆ ఇంటి వారు నాశనం అయిపోయేటట్టు నీ నోటి మాట పనిచేస్తావు. నీకు ఇంతకాలం ఇల్లు ఇచ్చినోడు పాపం చేసి తప్పైంది వాడికి. ఎంతమంది చెప్తున్నావు ఈ మాట? ఆ ఇంట్లో ఉన్నంతకాలం మాకు కలిసి రాలేదు అంటే వాడు ఏం చేయాలా? ఆ ఇల్లు వాడు ఉంటాడమ్మా, వాడు ఉండలేడు, అమ్ముకుంటా దేవుడు కొనలేడు అంటే వాడి బ్రతుకు ఏం కావాలని ఈ మాటను బట్టి? మనం తెలియకుండానే పాపం చేస్తాం, తప్పు. మనం తెలియకుండానే ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం, ఇతరులను బాధ పెడుతున్నాం, ఇతరులను భయపెడుతున్నాం. కాబట్టి అట్లాంటి ఆలోచనలు మనం ఉండకూడదు. మనకి ఏమి సంభవిస్తున్నా ఇదిగో వీటిని బట్టే దేవుని కోపం మన మీదకి వస్తుంది. రండి ఇప్పుడు చూద్దాం దేవుని కోపం మన మీదకి రావడానికి కారణాల్లో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్నాం. రండి సంఖ్యాకాండం 3వ అధ్యాయం 53వ వచనం చదువుతారండి. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 53వ వచనం. 53వ వచనం. ఇశ్రాయేలుడు సమాజం మీద కోపము రాకుండానట్లు, ఇశ్రాయేల్ సమాజం మీద దేవుని కోపం రాకుండా ఉండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగాలి. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. ఎవరు కాపాడాలి?
లేవీలు కాపాడాలి. దాని చుట్టూ, మందిరం చుట్టూ, ప్రత్యక్ష గుడారం చుట్టూ ఎవరు ఉండాలి? మందసం చుట్టూ లేవీలే ఉండాలి. కానీ ఇప్పుడు చూడండి 51వ వచనం, మందిరము సాగిపోయినప్పుడు సాగబోనప్పుడు లేవీలే దాన్ని విప్పాలి. మందిరం దిగినప్పుడు లేవీలే దాన్ని వేయాలి. అది ఇప్పుడు 53 చదవండి. ఒక మాట నేను చదువుతున్నా. మందిరం సాగిపోనప్పుడు లేవీలు దాన్ని విప్పాలి, మందిరము దిగినప్పుడు లేవీలే దాన్ని వేయవలెను. 53వ వచనం, ఇశ్రాయేలు సమాజం మీదకి కోపము రాకుండానట్లు లేవీలు సాక్ష్యం గుడారం చుట్టూ దిగాలి. సాక్ష్యం గుడారాన్ని ఎవరు వేయాలి? లేవీలు వేయాలి. సాక్ష్య గుడారాన్ని ఎవరు తీయాలి? లేవీలు. సాక్ష్యం గుడారాన్ని ఎవరు మోయాలి? లేవీలు. సాక్ష్యం గుడారం చుట్టూ ఎవరు ఇల్లు వేసుకోవాలి? లేవీలే. ఇది దేవుడి ఆజ్ఞ. మరి ఎవరు రాకూడదు? ఇతరులు వస్తే ఏమవుతుంది అని అంటే ఏమవుతుంది? అక్కడ 51వ వచనంలో నేను చదువుతున్నాను చివరి మాట, అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష నందు. ఎవరు? అన్యుడు రాకూడదు. అర్థమవుతుందా? ఎవరు రాకూడదు? అన్యుడు. అంటే ఇక్కడ ఒక మాట చూడండి, దేవుడు తన వాక్కు ప్రకారం తన పరిశుద్ధ స్థలంలో ఎవరు రావాలో ఎవరు రాకూడదో చెబుతున్నాడు. ఆయన పరిశుద్ధత విషయమై దేవుడు అంత నిష్ఠగా ఉంటాడు. చెప్పండి నాతో పాటుగా, దేవుడు పరిశుద్ధుడు. మరలా చెప్పండి, దేవుడు పరిశుద్ధుడు. మరలా చెప్పండి, దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆయన చెప్పిన పని మనం చేయాలి. అర్థమవుతుందా? అందుకని ఆయన అన్నాడు, రండి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఆ మాట చదువుతారండి. 14వ వచనం, మొదటి అధ్యాయం 14వ వచనం, మొదటి అధ్యాయం 14వ వచనం, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైనని రాయబడింది. ఎవరు పరిశుద్ధుడు? ఎవరు చెప్పాలి? ఎవరు పరిశుద్ధుడు? లేవీడు. క్షమించాలి. ఎవరు పరిశుద్ధులు? దేవుడు పరిశుద్ధుడు. మనం కూడా ఆయన అంటున్నాడు, నా వల్లే మీరు కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధంగా. కాబట్టి మీరు నా వల్లే పరిశుద్ధంగా ఉండాలి అని అంటే అక్కడ దేవుని వాక్యంలో చెప్పిన మాట, ఆయన మాట ప్రకారం మనము జీవించాలి. చెప్పండి, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలా? చెప్పాలి. చెప్పము నోరు పేరు. ఏం చేయాలా? చెప్పు నోరు పేరు. ఆయన మాట ప్రకారం జీవించాలి. బళ్ళో పిల్లగాళ్ళు పాస్ కావాలంటే ఎవరు మాట వినాలా? పంతులు గారు చెప్పిన పాఠాల వరకు చదువుకుంటేనే వాడు పాస్ అయ్యేది. మనం కూడా అది నేర్చుకోండి. మనం కూడా మందిరానికి వచ్చిన మనం దేవుడు ఏం చెబుతున్నాడు ఆ ప్రకారం మనం బాగా వినాలి. ఆ ప్రకారం మనం బ్రతకాలి. అప్పుడే మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం. ఇంకో మాట చూడండి, అక్కడే 14:16, పేతురు రాసిన మొదటి పత్రిక 14:16లో చదువుకున్నాం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వమునందున్న అజ్ఞాన దశలో అది మనం పరిశుద్ధంగా బ్రతకాలి అని అంటే పూర్వము అజ్ఞాన దశలో, అంటే దేవుణ్ణి ఎరగక మునుపు మనకున్న అజ్ఞాన దశలో మనము ఆశలను, అంటే ఏంటంటే మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. సమస్త ప్రవర్తన, నీ నడవడి, నీ మాటలు, నీ చూపులు, నీ చేష్టలు కదా, నీ దారి నడిచే అంటే జీవించే జీవితం, చేసే పనులు అన్నింటిలో ఎలా ఉండాలి తల్లి? చెప్పండి, ఎలా ఉండాలి? పరిశుద్ధంగా. ఎలా ఉండాలి? చెప్పండి గట్టిగా. పరిశుద్ధంగా. పరిశుద్ధంగా ఉండాలి. మనం కనుక పరిశుద్ధముగా లేకపోతే ఆయన బిడ్డలంగా మనం చెప్పుకుంటూ ఆయన మందిరంలోనే బ్రతుకుతూ నువ్వు ఎన్నాళ్ళు భక్తి చేసినా, ఎన్నాళ్ళు మందిరానికి వచ్చినా దేవుడి శాపమే మన మీద ఉంటుంది. దేవుడి కోపమే మన మీద ఉంటుంది. మన కష్టాలే జరుగుతాయి. ఏమవుతుందో తల్లి? మనకేముండదు చెప్పండి?
మనకేముండదు, నెమ్మది. కాబట్టి ఆయన పరిశుద్ధత విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా పరిశుద్ధులు, కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండటానికి ఏం చేయాలా? ఒకటే మాట చెప్పాడు, దేవుణ్ణి ఎరగక మునుపు పూర్వమున మీకుండిన అజ్ఞాన దశలో మీరు చేసిన పనులు ఇప్పుడు అప్పుడు చేసి ఇప్పుడు నేను పోయిన ఆదివారం చెప్పినట్టున్నా. మనం చెప్పండి, ప్రభువుని ఎరగని స్థితిలో, అజ్ఞాన చీకటి స్థితిలో, దేవుణ్ణి ఎరగని స్థితిలో ఇక్కడ ఉన్నాం. దేవుణ్ణి ఎరిగిన తర్వాత మనం ఎక్కడ ఉంటాం చెప్పండి? సత్యంలోనికి వచ్చాం. అర్థమవుతుందా? నేను ఆదివారం చెప్పినట్టున్నా. దేవుణ్ణి ఎరగని అజ్ఞాన జీవితంలో నుండి సత్యంలోనికి వచ్చాం, దేవుణ్ణి ఎరిగాం. మరలా ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు సర్వసత్యంలోనికి వెళ్ళాలి. సర్వసత్యంలోనికి మనం ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? అందుకని దేవుని వాక్యానుసారంగా అజ్ఞాన దశలో దేవుని ఎరగక మునుపు కింద చేసిన పనులు ఇక్కడ దేవుడు నమ్ముకున్న తర్వాత చేయకూడదు. అదే చెప్పాను పోయిన వారం ఆదివారం మన మందిరంలో. ఇప్పుడు చాలా మంది కూడా నువ్వు చేసే పనులు, నీ అలవాట్లు, నీ ప్రవర్తనలో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏం మారింది? ఊరు మారిందా? కొంతమంది మారుతారు, ఊరు మారిపోతారు. కొంతమంది పనులు మారుస్తారు. ఊరు మారితే ఏంటండి? ఊరు మారితే ఎక్కడైనా మంచిదే, ఆ ఊరు ఈ ఊరు చెడ్డదని. క్రియలు, నీకున్న చెడ్డ క్రియలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు ఇవి మారాలి కదా. అర్థమవుతుందా? వీటిని మనం చూసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలా? వీటి విషయంలో పూర్వమందు మనకుండిన అజ్ఞాన దశను మనము అనుసరించి ప్రవర్తించకుండా, గతంలో చేసిన చెడ్డ పనులు ఇప్పుడు చేయకుండా, గతంలో చేసిన దుర్మార్గ పనులు ఇప్పుడు చేయకుండా, గతంలో చేసినటువంటి మోస పనులు ఇప్పుడు చేయకుండా, గతంలో తిరిగినట్లుగా ఇప్పుడు తిరగకుండా పరిశుద్ధంగా మనల్ని మనం ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలి. ఇదే విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రార్థన చేద్దాము. పరిశుద్ధత విషయంలో ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించలేదా? మందిరానికి వస్తారు, మంచిదే, బాగానే ఉంది. కానీ ఏమన్నా మైండ్కి ఎక్కుతుందా? నిద్రపోతున్నారు. ఆ సోఫాల ఏమన్నా మైండ్కి ఎక్కుతుందా? ఎందుకు మందిరానికి వచ్చారు? ఎందుకు చెప్తున్నాడు? అన్న ఏం చెప్తున్నాడు? వాక్యం ఏం చెప్తున్నాడు? ఏంటంటే చెప్పండి, ఈరోజు ఎందుకు వచ్చాము? దేవుని వాక్యానికి మందిరంలో వచ్చాము. దేవుని వాక్యం ఏం చెప్పింది ఈరోజు? ఒక మాట చెప్పండి. ఆయన పరిశుద్ధుడు, మనకు పరిశుద్ధంగా. అదే మాట గుర్తుపెట్టుకోండి. మందిరాన్ని నుంచి వచ్చారు, బయటకు వెళ్ళేటప్పుడు అట్లా లేదు. దేవుడు పరిశుద్ధుడమ్మా, మనం కూడా పరిశుద్ధంగా పడకపోతే శ్రమలే అవుతాయి. ఈ మాట చెప్పండి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. ఉండకపోతే మనకు శ్రమలు అవుతాయి. అంతే తప్ప అజ్ఞానంగా స్థలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి కదా, వాతావరణాన్ని బట్టి, అక్కడ ఉన్న ఏదో వస్తువుని బట్టి మనకు శ్రమలు రావు కదా. జనాలు చెప్పిన మాటలకు భయపడి మనం కూడా అజ్ఞానంగా బ్రతకూడదు. వాళ్ళు అన్నారు కదా అని అంటాం, వెంటనే ఇక ఆ స్థలం కానీ ఆ ఊర్లు కానీ విడిచిపెట్టి ఏం చేస్తారు? అవును, ఒక ఆయన ఎవరో లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కట్టుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళిన మరుసటి రోజే, రెండో రోజు ఆ ఇంట్లో ఎవరో చనిపోయారు. ఇక చూసుకోవాలి. ఈ ఇల్లు వద్దు, ఇది వద్దని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు వదిలేసిపోయాడు. ఏ మరణం అక్కడ లేకపోతే ఇంకో చోట ఉంటే జరగదా? ఎందుకని ఎట్లా ఆలోచన చేస్తున్నారు? నేను ఎందుకు దీని విషయమే ఎందుకు చెప్తున్నానంటే తప్పుగా అనుకోవద్దు. మీరు మారటానికే, మనం అజ్ఞానంలో ఉండకూడదనటానికే నేను ఈ పదాలు దేవుడు నా నోట్లోంచి తీసుకొస్తున్నాను. కాబట్టి మనకి కీడు జరిగేది, మనకు నష్టం కలిగేది, మనకు బాధలు కలిగేది మనము పరిశుద్ధంగా ఆయన వలె లేకపోవటం వల్ల. అంతేనా? ఈ మాట ఎవరికైనా మనం ఈ మాట చెప్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి నువ్వు కూడా సరి చేసుకుంటావు. దేవుడు వాక్యంలో మనం కూడా చూసిన ఇప్పటివరకు విన్నాం. కాబట్టి ఈరోజు ప్రార్థన చేయండి. ప్రభువా, ఎక్కడైనా నీ పట్ల నేను అసభ్యంగా ప్రవర్తిస్తే, ఎక్కడైనా ప్రభువా నా ప్రవర్తనలో నీకు ఇబ్బందికరంగా జరిగించుంటే నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థించు. ఎవరైనా సరే మనం ఏం చేయాలి చెప్పండి? మరి ఇప్పుడు
ప్రార్థన ఎలా ప్రార్థన చేయాలా? ఎలా ప్రార్థన చేయాలా చెప్పండి. ఇప్పుడే అన్నాను, చెప్పండి ఎట్లా ప్రార్థన చేయాలా? ప్రభువా, నీ పరిశుద్ధతకు నేను అనుకూలంగా బ్రతకలేదేమో, నాకు తెలియకుండా ఎక్కడైనా పొరపాటు జరిగిందేమో క్షమించయ్యా అని. అప్పుడే మన కుటుంబాల్లో మేలు జరుగుతుంది, అప్పుడే మనకు ఆరోగ్యం వస్తుంది, అప్పుడే మనకు నెమ్మది కలుగుతుంది. ప్రభు మనల్ని క్షమిస్తారు, బాధ నుంచి విడిపిస్తారు. కాబట్టి ఈ మాట గుర్తుపెట్టు.